విజయ గీతము పాడాలి. పురుషులు కూడా స్వరమెత్తాలి. నా విజయముకై ప్రాణత్యాగము పునరుద్ధానుడా నీవే నాలాపనా నీకే నా ఆరాధనా పునరుద్ధానుడా నీవే నాలాపనా నీకే నా ఆరాధనా. హల్లెలూయా. అందరం కలిసి చప్పట్లు కొడుతూ మరణమును గెలిచిన యేసయ్యను స్మరించుకుంటూ ఆయన నామాన్ని స్తుతిద్దాం. ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. అందరం కలిసి పాడదాం. ఓ కని ఆయుష్ ఆశీర్వాదము వశమయ్యున్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము పాడాలి. నా విజయముకై ప్రాణత్యాగము పునరుద్ధానుడా నీవే నాలాపనా నీకే నా ఆరాధనా పునరుద్ధానుడా నీవే. అందరూ కలిసి నా ఆరాధనా. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ఆత్మలో ఆనందిస్తూ ప్రభువుని స్తుతిద్దాం. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును
అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించా విజయ గీతము మనసార నేను నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుత్థానుడా నీవే నా ఆలాపనానికే అందరూ కలిసి పునరుత్థానుడా అవునయ్యా మరణమును గెలిచిన వాడా సజీవుడా పునరుత్థానుడా పునరుత్థానుడా నీవే నా ఆలాపనానికే నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా అందరూ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అందరూ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన గ్లోరీ హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన 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 యేసునికే ఆరాధన 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 యేసునికే ఆరాధన ఆరాధన స్తుతి అందరూ గలమెత్తాలి స్వరమెత్తాలి ఏక స్వరముతో ఏక కంఠముతో ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా అందరూ యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అందరూ ఏక స్వరముతో యేసయ్యా ఆయన నామములో ప్రభావం ఉంది ఆయన నామములో శక్తి ఉంది ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండగానే ఆయన ఆశీర్వాదం మన మీదకి దిగి వచ్చునుగాక యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా సయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆమేన్ యేసయ్యా సజీ
యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ గట్టిగా 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 గట్టిగా. ఇంతమంది జీవితం ఎలా ఉంది, క్రీస్తు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం ఎలాగ మార్చబడిందనే ఈ స్కిట్ యొక్క సారాంశం. ఇప్పుడు స్కిట్ చూద్దాం. తిని పేరు చిన్మయ్. తిను చాలా దుఃఖంతో ఉంది. అటువైపు తన జీవితం దుఃఖంతో నింపబడింది. దుఃఖిస్తూ ఉంటుంది ఇప్పుడు. తిన పేరు అష్మిత. తిను చాలా భయస్థురాలు. తన చిన్ననాటి నుంచి ప్రతి చిన్నదానికి భయపడుతూనే ఉంటుంది. తిన పేరు సృజన. తిను చాలా గర్విష్ఠురాలు. ప్రతిదానికి గర్విస్తూనే ఉంటుంది. నన్ను మించిన వాళ్ళు లేనని ఫీల్ అవుతూ ఉంటుంది. తిన పేరు భావన. తిను చాలా దురాశ. అందరివి తినకే కావాలనుకుంటుంది. తిన పేరు ప్రిస్కిల్లా. తిను ఒక ఐటీ ఎంప్లాయ్. ఎప్పుడు ఒత్తిడితో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంది. తిన పేరు జెస్సీ. తిను చాలా ద్వేషంతో కూడి ఉంటుంది. ఎప్పుడు అందరినీ చూసి జెలస్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఎవరితోనూ సమాధానంగా లేకుండా ఉంటుంది. సేవకులు ఇప్పుడు చిన్మయ్ దగ్గరికి వచ్చినప్పుడు చిన్మయ్ ప్రార్థన ద్వారా, సేవకులు చెప్పే వాక్యం ద్వారా తన బ్రతుకుని మార్చుకుంటుంది. తన దుఃఖం కాస్త సంతోషంగా మార్చబడుతుంది. సృజన మాత్రం ఎట్టి పరిస్థితులను నేను వాక్యం అంగీకరించదు. తిను తనకున్న భయాన్ని దేవుని
యొద్ద పెట్టినప్పుడు వాక్యం ద్వారా దేవుడు దర్శించి తన భయాన్ని కాస్త ధైర్యంగా మారుస్తారు. తనకున్న ద్వేషాన్ని దేవుని వాక్యం ద్వారా మార్చుకుని అందరినీ ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది జెస్సీ. దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా, దైవజనుల ద్వారా శక్తిని పొందుకుని తన స్ట్రెస్ నుంచి విడుదల పొందుతుంది. దురాశతో ఉన్న తను ఇచ్చేవారుగా దేవుని వాక్యం ద్వారా అందరికి ఇచ్చేవారుగా తను తయారవుతుంది. ఆఖరిగా సృజన కూడా దేవుని వాక్యం ద్వారా మార్చబడి తను కూడా మానవత్వం కలిగి అందరిని కలుపుకునే తత్వంతో తను ముందుకు వెళ్తుంది. వీరందరూ క్రీస్తుని అంగీకరించడం వల్ల వారిలో ఉన్న ప్రతి బ్యాడ్ నుంచి తొలగించుకుని క్రీస్తులో నూతనపరచబడతారు. యేసు పునరుద్ధానం మానవ జాతిని మార్చటం జరిగింది. యేసు పునరుద్ధానం వారి ఉన్న స్థితి నుంచి వారిని బయటికి తీసుకుని వచ్చింది. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం ద్వారా ఒక వ్యక్తి తన స్థితిలో నుంచి బయటికి లేవనెత్తబడ్డాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. క్రీస్తు నేడు లేచెను. ఆగండి, అక్కడ నిలబడండి. యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు కాబట్టి, ఆయన లేచాడు కాబట్టి ఇదిగోండి దురాశ పోయింది. ఎవరు దురాశ? దురాశ పోయింది, ఇచ్చేవారిగా మార్చబడింది. యేసు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు కాబట్టి భయం ఈరోజు మానవ జాతికి ఉన్నదే. అది నాకు భయం లేదన్నాళ్ళు స్తోత్రం చెప్పండి. చాలా నిదానంగా చెప్పారు ఏంటో. ఎందుకంటే ఈరోజు చాలామంది భయస్తులే. మరి యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేగొట్టడం ద్వారా ఆ భయంలో ఉన్న మనిషిని ఈరోజు ధైర్యంగా ప్రభు లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్న వ్యక్తినైనా ఆయన పునరుద్ధానం పైకి లేవనెత్తగలదు. ఈరోజు ఈ స్కిట్ ద్వారా మనం నేర్చుకునేది అదే. పిల్లలు మనకు నేర్పుతుంది. ఎటువంటి స్థితిలో ఉన్న వారినైనా ప్రభు మార్చగలడు. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. మంచిది, వెళ్ళి కూర్చోండి. కలిపి ఈ దినం ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన దినం ఆనందంతో సంతోషముతో పాడుతూ ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు.
సమాధి గెలిచిన జయ యేసు సమాధి ఓడిన జయ యేసు సమాధి గెలిచిన జయ యేసు సమాధి ఓడిన జయ యేసు క్షమించుము నన్ను జయ యేసు అమరమూర్తివి జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు ఎలుగెత్తి పాడదామా జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సాతాను గెలిచిన జయ యేసు సాతానే ఓడెను జయ యేసు సాతాను గెలిచిన జయ యేసు సాతానే ఓడెను జయ యేసు పాతవి గతించే జయ యేసు తాతవు నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు అందరం ఉత్సాహముతో ఆనందముతో చపలబడుతూ ప్రభుని మహింపరుచుకుందాం. మన యేసయ్య జయవీరుడు. పండను గెలిచిన జయ యేసు పండయ ఓడెను జయ యేసు పండను గెలిచిన జయ యేసు పండయ ఓడెను జయ యేసు పండలు దీయుము జయ యేసు అండకు
నీకే, ఘనత నీకే నాయనా. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ రాజా. నీవు రాజులకు రాజువయ్యా, నీవు ప్రభులకు ప్రభువయ్యా. జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ హల్లెలూయా. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ హల్లెలూయా. జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. హల్లెలూయా. ఈ మహోన్నతుడివి, సర్వాధికారివైన మా గొప్ప దేవానికి స్తోత్రములు నాయనా. ఈ ప్రత్యేకమైన ఈ పునరుద్ధానపు దినాన మీరు తిరిగి లేచి ప్రవ్వా అనేక పరిస్థితుల నుండి మమ్మల్ని లేవనెత్తుతూ మీరు నడిపిస్తున్న విధానము కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయ్యా, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు ప్రవ్వా. నిన్ను గుర్తెరిగే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు ప్రవ్వా. నీ శక్తిని గుర్తెరిగే కృపనిచ్చినందుకు స్తోత్రములు నాయన. అయా, నీవే నిజమైన దేవుడివి నాయన. నిన్ను కలిగి ఉండే కృపా భాగ్యములు మీరు మాకు ప్రసాదించినందుకు స్తోత్రములు అయ్యా, నీకు వందనములు. అయా, ఈ శ్రేష్టమైన సమయంలో నీ దాసులు నీ పక్షంగా నిలబడుతూ ఉండగా మాతో మీరు మాట్లాడండి నాయన. నీ మాట వెల్లడవుతుండగా మా హృదయములు దర్శింపబడినట్లుగా, నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు ప్రకాశింపబడినట్లుగా సహాయము చేయమని, ఎదురాడే ప్రతి వాటిని గద్దిస్తుండగా దూరపరిచి ఈ సమయం అంతటిని మీరు దీవించమని, నీ దాసుని మీరు కృపతోనూ ఆత్మతోనూ నింపి వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ శుభదినాన్న ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ హ్యాపీ ఈస్టర్ అండి. మీ పక్కన కూడా చెప్పుకోండి హ్యాపీ ఈస్టర్. సంతోషంగా చెప్పుకోండి మరొకసారి కాస్త బిగ్గరగా. హల్లెలూయా. ప్రభు మహాకృపను బట్టి మనల్ని ఈ సంవత్సరం కూడా మరి ఈ పండుగ దినాన్న ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం ప్రభు మనకు దయచేసి ఉన్నారు. అందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. గత దినాలన్నిట ప్రభు మనకు తోడుగా ఉండి మనల్ని సజీవ లెక్కలో ఉంచుతూ వచ్చారు. ఆరోగ్యకరమైన ఆయన రెక్కల నీడలో మనల్ని దాచి గత గుడ్ ఫ్రైడే దినాన్ని ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చినందుకు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. ఈరోజు ఈస్టర్. ప్రపంచ దేశాలన్నిట ఈ పండుగను జరుపుతూ ఉన్నారు. కేవలం మనం మాత్రమే కాదు, యేసు ప్రభువారు మరణాన్ని గెలిచి పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత ఈ వార్తను ప్రపంచమంతటా స్మరించుకుంటూ ఈరోజు స్తుతించుకుంటున్నారు. నిజమే, ఈ సంతోషం, ఈ ఆనందం. శుక్రవారం ఏమో దిగాలుగా శిలువ వార్తను తలంచుకుని కన్నీళ్లతో
మనం దుఃఖపడి ఉండొచ్చేమో, కానీ ఈరోజు సంతోషకరమైన దినం. హల్లెలూయా. మన దుఃఖములు, మన సమస్యలు, మన శోధనలు, మన జీవిత ప్రతి పరిస్థితి నుంచి విడిపించటానికై ఈ లోకానికి దిగివచ్చిన యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన రోజు ఈరోజు. హల్లెలూయా. నా మాటలు అందరికీ వినబడుతున్నాయా? స్పష్టంగా చివరున్న వాళ్ళకు కూడా వినబడుతున్నాయా? మంచిది. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. చూడండి, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు మన ముందు ఉంచాలని ప్రభు కోరుకుంటున్నారు. చాలాసార్లు ఈస్టర్ పండుగ రోజున చాలా విషయాలు మనం మాట్లాడుకుంటాం. యేసు ప్రభు వారు పలికిన మాటలు కొన్ని, దేవదూతలు పలికిన మాటలు కొన్ని. ఈరోజు మనకి ఇంకెవరు కనపడతారంటే మగ్దలేనియ మరియా గురించి మాట్లాడుకుంటారు. నిజమే, ఈరోజు ఈ పునరుద్ధాన దినాన చాలా చాలా విషయాలు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. యేసయ్య పునరుద్ధానం, ఆయన లేచాడు అన్న మాట మీద కూడా అనేకులు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎందుకో ప్రభు ఒక ప్రత్యేకమైన కోణంలో ఈరోజు ఈ ఈస్టర్ వర్తమానాన్ని సిద్ధపరిచారు. ఆయన సన్నిధిలో కూర్చుని మనం ఆలోచిస్తున్నప్పుడు అక్కడ జరిగిన వాటిని, వాక్యాన్ని మనం తలంచుకుని వాక్యముతో వాటిని జతపరుచుకుంటూ మనం గమనించినప్పుడు అక్కడ ఏం జరిగిందో మనకి కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. మామూలుగా వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతారు. అలా కాకుండా ఒకసారి మనం అక్కడికి వెళ్ళి ఆ రోజు మనం అక్కడ ఉంటే అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అన్న సంగతి మనం ఆలోచన చేస్తే మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. మరి ఈ ఈస్టర్ పండుగ రోజున ప్రభు మన ముందు ఉంచాలనుకుంటున్న వర్తమానం ఏంటంటే సమాధి. సమాధిలో ఏముందండి? సమాధి అంటేనే అందరికీ భయం. మరి సమాధిలో ఈస్టర్ సందేశం ఏమి దాగి ఉంది అని మీరు అనుకోవచ్చేమో, కానీ ఈరోజు వర్తమానం టైటిల్ 2024 ఈస్టర్ వర్తమానం టైటిల్ ఏంటంటే తెరవబడిన సమాధి. ఏ సమాధి? చెప్పండి, ఏ సమాధి? తెరవబడిన సమాధి. ఆ సమాధి విషయం గురించి ప్రభు ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ సమాధికి చాలా ప్రాముఖ్యత వచ్చింది. ప్రపంచంలో చాలా సమాధులు ఉన్నాయి. చాలామంది చనిపోయారు, చాలామంది సమాధిలో పెట్టబడ్డారు. కానీ యేసు ప్రభు వారికి సమాధికి ఉన్నంత ప్రాధాన్యత మరి ఏ సమాధికి లేనట్లుగా మనం లోకంలో చూడగలుగుతాం, వినగలుగుతాం. ఎందుకనంటే శుక్రవారం సాయంకాలం జరిగిన దాని దగ్గర నుండి ఈ ఈస్టర్ పండుగ వర్తమానానికి మనం రావాలి. కారణం, యేసు ప్రభు వారు మధ్యాహ్నం 3 గంటలకి శుక్రవారం చనిపోయారు. భూమికి ఆకాశానికి మధ్య కపాలమందు స్థలములో ఆయన వేలాడతీయబడుతూ ఉండగా ఆ సమయంలో ఆయన పైన ఊరి బయట ఏముంటాయి? ఊరి బయట కాకులు, గెర్దలు, రాబందులు, ఈ ఊరు బయట వేస్ట్ పడేస్తారు కదా, అవి తిరుగుతూ ఉంటాయి. మరి ఈ సిలువ వేయబడే స్థలములో కూడా ఎవరినైతే సిలువ వేసి చంపారో ఆ పక్షులు పీక్కు తినటం ఆనవాయితీ. కాబట్టి యేసు ప్రభు వారిని సిలువ వేసేటప్పుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ పైన తిరుగుతున్న ఆ గెర్దలను చూచిన ఒక వ్యక్తి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటి ఆ నిర్ణయం? నా యేసు ప్రభు వారి దేహం కాకులకి గెర్దలకి అప్పగించబడకూడదని అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పిలాతు దగ్గర ఒక పర్మిషన్ తెచ్చుకున్నాడు. అతడు ధనవంతుడు, అతడు ఆ పట్టణంలో ఒక సభ సభ్యుడు, కాబట్టి అతనికి ఒక విలువ, వాల్యూ ఉంది ఆ పట్టణంలో. కాబట్టి అడగగానే పిలాతు పర్మిషన్ ఇచ్చాడు. ఏం పర్మిషన్ ఇచ్చాడునంటే, యేసయ్య దేహం నాకు ఇస్తే నా కొరకు తొలిపించుకున్న సమాధిలో నేను ఆయన పెడతాను అని రిక్వెస్ట్ చేసినట్లుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ వ్యక్తి అడిగిన దానిని బట్టి యేసయ్య దేహాన్ని ఆయనకు అప్పగించారు. యేసయ్య దేహాన్ని సిలువ మీద నుంచి దింపి ఒక చక్కని వస్త్రాలతో ఆయన చుట్టి సుగంధ ద్రవ్యాలను పూసి ఆ ధనవంతుడు తన కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభు వారిని తీసుకుని వెళ్ళి పెట్టారు. శుక్రవారం సాయంకాలం జరిగిన విషయం ఇది. అక్కడతో ఆగిపోలే.
అప్పుడే అసలైంది మొదలయ్యింది. యేసు ప్రభు వారిని చంపి సిలువకు ఎక్కడానికి కారణమైన పరిసయ్యులు, శాస్త్రులు, యూదులకి ఆయన మీద కోపం ఇంకా చల్లారలా. ఆయన బ్రతికున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏ మాట అన్నాడు? నేను మానవ జాతి కొరకు చనిపోయి 3వ రోజు తిరిగి లేస్తాను అన్నాడు. కాబట్టి ఆయన శిష్యులు ఆయన దేహాన్ని ఎత్తుకు వెళ్ళిపోయి ఆయన నిజంగా మరణాన్ని గెలిచి తిరిగి లేచారు అని అంటారు. కాబట్టి మనం వెళ్ళి మరలా పిలాతు దగ్గర ఈ విషయమై మాట్లాడదాం అనుకుని మరలా అందరు గుంపు కూడి వెళ్ళారు. శుక్రవారం సాయంకాలం మత్తయి శుభవర్తమానం 27వ అధ్యాయానికి రండి. 62 నుండి 66 వచనాల వరకు చదువుతారు. మత్తయి శుభవర్తమానం 27వ అధ్యాయం. మత్తయి శుభవర్తమానం 27వ అధ్యాయం 62 నుండి 66 వచనాలను చదువుతారు. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండెనని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైతంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. హల్లెలూయా. తలలు పైకెత్తండి, దేవుని మాటలు వినండి. వీరందరూ వెళ్ళి పిలాతును విసిగిస్తున్నారు. అయా, సిలువ వేశావు, మేము చెప్పినట్లు నీకు చాలా కృతజ్ఞతలు. అయితే మరొక్క పని చేయాలి. ఆయన బతుకున్నప్పుడు ఇలా చెప్పాడు, 3వ రోజు తిరిగి లెగుస్తానని. కాబట్టి ఆ సమాధిని మాత్రం మీరు భద్రం చేయాలయ్యా అని విసిగిస్తుంటే, విసిగిపోయిన వ్యక్తి ఎలా మాట్లాడతాడో పిలాతు అలా మాట్లాడినట్లు మనం ఆ మాటలను బట్టి గ్రహించగలుగుతున్నాం. ఏమని పిలాతు ఏమంటున్నాడు అక్కడ? 65. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, నా మాటలు వినాలి. కావలి వారు ఉన్నారు కదా, ఎందుకు నన్ను ఇసిగిస్తారు? సైనికులు ఉన్నారు కదా, కావలి వారు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకుని వెళ్ళి మీకు చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేసుకోండి, వెళ్ళండి. విసుగుపోయిన వ్యక్తి మాట్లాడే ఒక మాట ఎలాగైతే ఉంటుందో, పిలాతు వీరి మాటలకు, వీరి తొందరలకు విసుగుపోయి మాట్లాడుతున్న మాట, కావలి వారు ఉన్నారు కదా, చేతనైన మట్టుకు వెళ్ళి ఆ సమాధిని భద్రం చేసుకోండి అని కాస్త గసురుకున్నట్లుగానే మనం ఈ మాటను అర్థం చేసుకోవాలి. ఆ మాటను పట్టుకుని 66 వారు వెళ్ళేటప్పుడు కావలి వారిని కూడా వారితో ఉంచుకుని, కేవలం దానికి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే సరిపోదు, దాని దగ్గరికి ఎవరు రాకూడదు, దాన్ని ఎవరు ముట్టుకోకూడదు అని అంటే దానికి ఏం చేయాలి? రాజుగారి ముద్ర వేయాలి, సీల్ వేయాలి. కేవలం సైనికులని మనం కాపలా పెడితే ఆ సైనికుల్లో ఎవడైనా యేసు ప్రభు నమ్మిన వాడుంటే, యేసు ప్రభు వారి ద్వారా మేలు పొందుకున్న వాడై ఉంటే, శిష్యులతో కలిసిపోతే, ఆయన ఎత్తుకు వెళ్ళిపోతే, ఇవన్నీ కావలి వారిని ఉంచుదాం, రాజా నీ ఉంగరం ఇవ్వు అని చెప్పని రాజుగారి ముద్ర తీసుకుని వెళ్ళి దేనికి సమాధికి ముద్ర వేశారు. రాజుగారి ముద్ర వేసిన దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, దాని దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, దాన్ని ముట్టుకోకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు. అప్పుడు వారి మనసు ప్రశాంతంగా అనిపించి కావలి వారిని పెట్టి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళారు. శుక్రవారం. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు. ఇది శుక్రవారం జరిగింది. అయితే ఈ రోజున ఏమండి, అది ఒక ఖాళీ సమాధి, కొండ. ఆ కొండను తొలిపించుకున్నాడు ఆ ధనవంతుడు. తొలపబడిన ఆ కొండలో యేసు ప్రభు వారిని తీసుకుని వెళ్ళి పెట్టడం జరిగింది.
దానికి ఆ సొరంగానికి తొలపించబడిన ఆ సొరంగానికి ఓ పెద్ద రాతిని పొరులించారు. దేనికంటే దానికి తలుపు లేదు కాబట్టి ఒక రాతిని పొరులించారు అక్కడ. ఇదిగోండి, ఇది ఆ రాయ, మీకు కనబడుతుందా? ఇటువంటి ఒక రాయిని పొరులించారు. అక్కడ రాయబడిన మాట అది చాలా పెద్దది అని రాయబడి ఉంది. ఒక పెద్ద రాతిని తీసుకుని వచ్చి ఏమంటే దాన్ని అక్కడ పొరులించారు ఆయన సమాధికి. ఈ బండ మీద, ఈ రాయి మీద సీల్ వేశారు. ఎవరు దానిని ముట్టుకోకూడదు, దాని జోలికి వెళ్ళకూడదని. ఇది సమాధి, యేసు ప్రభు వారి సమాధి ఇది. యేసుక్రీస్తు వారు వారి మధ్యకు వచ్చి నిలిచి వారికి సమాధానము పలికాడు. అంటే ఆయన మహిమ దేహానికి ఈ తలుపులు ఏమి అడ్డు రానే చెప్పండి, రావు. అడ్డు రానే రావు. ఆయన ఎక్కడైనా ప్రవేశించగలడు. ఇది రక్తమాంసం కాబట్టి దీన్ని ఆపుతుంది. కానీ యేసుక్రీస్తు వారు రక్తమాంసముల దేహములో నుండి మరణమును గెలిచిన వాడై మహిమ దేహాన్ని ధరించుకున్నాడు. హల్లెలూయా. మరి ఆయన బయటకు వచ్చేసినప్పుడు మరి ఈ సమాధిని ఎందుకు తెరిచాడు? ఎందుకు తెరవలసి వచ్చింది? బండ ఆయనకు అడ్డా? ఏం మాట్లాడరు? బండ ఉంటే ఆయన బయటికి రాలేరా? మీకు వాక్యం ఎత్తి చెబుతున్నాను. శిష్యులు గదిలో ఉన్నప్పుడు తలుపులు వేసి ఉండగా, ఏమండి, వేసిన తలుపులు వేసినట్లుగానే ఉన్నాయి. ఆయన లోపలికి వచ్చినట్లు యోహాను శుభవర్తమానంలో రాయబడి ఉంది. మరి తలుపులు అడ్డు లేనప్పుడు బండ ఆయనకు అడ్డా? మాట్లాడరేంటి? మరి ఎందుకని ఈ సమాధిని దేవుడు తెరిచాడు? ఈరోజు ఈ పగలు, ఈ పునరుద్ధాన దినాన్న పరలోకములో నుంచి దేవదూతను పంపి, మత్తయి శుభవర్తమానం 28:2, ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. చాలు. పరలోకములో నుంచి దేవదూత దిగివచ్చి దేన్ని పొర్లించాడంట? ఈ రాతిని పొర్లించాడు. పక్కకు దొర్లించాడు. పక్కకి దొర్లించి ఈ రాతి మీద కూర్చున్నాడంట. ఎవరు? దేవదూత. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఇది. మరి ఎందుకని మరి యేసు ప్రభు వారు బయటికి రావడానికి ఈ రాయి అడ్డన దేవదూతను పంపి రాతిని తొలగించారు? కాదే. రాయున్నా, కొండున్నా, ఏదున్నా మహిమ దేహమును ధరించుకుని యేసుక్రీస్తు బయటికి రాగలడు కదా. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకుని దేవదూతను పంపి రాతిని పొరలించాడు? మత్తయి శుభవర్తమానం, మార్కు సువర్తమానం, లూకా శుభవర్తమానంలో రాయి పొరలించబడెను అని రాయబడి ఉంది. కానీ యోహానులో మాత్రం రాయి తెరవబడెను అన్న మాట రాయబడి ఉంది. తోయబడింది పక్కకి. ఎందుకని ఖాళీ సమాధిని ప్రభువు తెరిచాడు? కొంత ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచానికి ఆయన పునరుద్ధానానికి సాక్షిగా ఉండటానికి నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అని ప్రజలు తెలియాలి అంటే ఈ సమాధి తెరవబడాలి. ఏమవ్వాలి? ఇది తెరవాలి. ఇది మూతబడి ఉంటే, ఇది మూసి ఉంటే ఆయన లోపలే ఉన్నాడు అనుకుంటారు ప్రజలు. ఆయన అప్పటికే లేచి వెళ్ళిపోయాడు. అందుకనే దేవదూత అంటాడు, ఆయన ఎప్పుడో లేచి మీకంటే ముందుగా నజరేతుకు వెళ్తున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని సారాంశం అంతటిని మనం ఆలోచన చేస్తే, కాస్త లోతుగా వెళ్ళి, ఆయన రాయి ఉన్నప్పుడే మహిమ దేహమును ధరించుకుని బయటకు వచ్చి వీరికంటే ముందుగా వెళుతున్నాడు. అయితే ప్రపంచం ఎదుట క్రీస్తు పునరుద్ధానమునకు సాక్షిగా ఉండటానికి ఈ సమాధి తెరవబడింది. ఆమేన్. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు వర్తమానం అదే, తెరవబడిన సమాధి. ఎందుకుని ఈరోజు ప్రభు సమాధిని తెరిచాడు? మూల కారణం ఒకటే, ఆయన పునరుద్ధానమునికి సాక్షిగా ఉండటానికి. ఈ లోకంలో చాలా సమాధులు ఉన్నాయి.
ఈ లోకంలో చాలా సమాధులు ఉన్నాయి. ఇది ఒక సమాధి. ఇది ఒక సమాధి. ఇది ఒక సమాధి. ఏ సమాధి ఇది? మహమ్మద్ ప్రవక్త, ఒక ప్రవక్త, మన ముస్లిం సహోదరులు ఆరాధించే ప్రవక్త. ఈయన సమాధి ఇందులో పెట్టబడి ఉంది. ఇది ఒక సమాధి. పూర్వంకి వెనక్కి వెళ్ళి చూస్తే అదొక చిన్న సమాధిగా ఉండేది. దానిని ఈ రీతిగా సంవత్సరాలు గడిచే కొద్దికి దీన్ని ఇలా రూపించారు. ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఆ హోల్లో నుంచి లోపలికి చూస్తారు. సమాధిని చూస్తే వారి జీవితం ధన్యమైంది అనుకుంటారు. ఆయన మహమ్మద్ ప్రవక్త చనిపోయి సమాధి చేయబడ్డాడు. కానీ ఈ సమాధి ఎలా ఉంది? మాట్లాడరేంటి? మూసి ఉంది. ఇది మూసిన సమాధి. నా దగ్గర ఇంకొక సమాధి ఉంది. ప్రపంచ వింతల్లో 7 వింతల్లో ఒక వింత సమాధి. ఏం సమాధి చెప్పండి, ఏంటది? వాహ్, తాజ్. నిజమే కదా, తాజ్ మహల్. మరి ఇది ప్రపంచ వింతలో ఒక వింత. మరి ఆ వింతను చూడడానికి అమెరికా ప్రెసిడెంట్ బుష్ గారా? ఈయన ఎవరు? సరే, భార్యను తీసుకుని మరీ వచ్చాడు. అమెరికా ప్రెసిడెంట్ దీని దగ్గర నిలబడి తీసుకున్న సెల్ఫీది ఫోటో. ఏముందని ఈరోజు దీన్ని చూడడానికి ప్రజలు వస్తున్నారు. తేరి చూస్తే ఇది ఒక సమాధి. ఏ సమాధి? ఇది మూయబడిన సమాధి. ఒక రాజుగారు రాణి గారి మీద ఉన్న ప్రేమతో ఆమె చనిపోయిన తర్వాత ఆమె సమాధి మీద కట్టిన చలువరాతి సమాధి. ఇదేంటిది? చలువరాతితో కట్టబడిన సమాధి. ఈ సమాధి ప్రపంచ వింతలో ఒక వింతైన ఈ సమాధి కూడా చెప్పండి మూయబడి ఉంది. ఈ లోకంలో ఎన్నో సమాధులు ఉన్నాయి. ఆ సమాధులన్నీ మూయబడి ఉన్నాయి. కానీ ఈరోజు నేను ప్రకటిస్తున్న సమాధి తెరవబడిన సమాధి. చప్పట్లు కూడా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను ప్రకటిస్తున్న సమాధి ఇది తెరవబడిన సమాధి. నా ప్రభు తన దూతను పంపి ఈ సమాధిని తెరిపించాడు. కారణం ఆయన మరణానికి, ఆయన పునరుద్ధానానికి ఏమండి సాక్షిగా ఉండడానికి. ఎందుకు తెరిచాడు ఈ సమాధిని అంటే ఆయన పునరుద్ధానానికి సాక్షిగా ఉండడానికి. మగ్దలేని మరియా, వేరొక మరియా అందరూ కలిసి యేసు ప్రభు వారి దేహానికి ఏమండి పూయటానికి వెళ్ళారు. వాళ్ళకి తెలియదు పాపం, సీల్ వేశారు, అక్కడ కాపలా వాళ్ళు ఉన్నారని. కానీ వెళ్ళే టయానికి బండ పొరలించబడి ఉంది. దూత బండ మీద కూర్చుని ఉన్నాడు. వెంటనే ఆ దూత వారితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? నా యేసు ప్రభు వారు లోపల ఉన్నారు, ఇదిగో సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చానంటే ఆయన సమాధిలో చెప్పండి. అందుకునే ఇదిగోండి యేసు ప్రభు వారి సమాధికి ఈరోజు అక్కడ ఒక డోర్ పెట్టి ఆ డోర్ మీద రాసిన మాట ఏంటంటే హీ ఈజ్ నాట్ హియర్. ఆయన ఇక్కడ లేడు. ఎందుకు మీరు ఇక్కడ వెతుకుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న సమాధులన్నీ మూయబడిన సమాధులైతే ఈరోజు నేను ప్రకటిస్తున్న సమాధి ఇది తెరవబడిన సమాధి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన ఎందుకు తెరవాలనుకున్నాడంటే ఒక సాక్షిగా ఉండటానికి. ఈ పునరుద్ధానం ఏమండి సమాధి తెరవబడితే బైబిల్లో యేసు ప్రభు వారు మనల్ని, మానవ జాతిని దేంతో పోల్చాడంటే దీంతో పోల్చాడు. దేంతో? సున్నం కొట్టిన మానవ జాతిని ఆయన పోల్చిన దేంతో అంటే సమాధి. అంటే ఈ ఈస్టర్ పండుగ రోజున ఏమండి మన జీవితం ఏమవ్వాలి చెప్పండి? తెరవబడాలి. ఈరోజు సందేశం అదే. ఈ పునరుద్ధాన దినాన్న ఆ రోజు సమాధిని తెరిచిన దేవుడు ఈరోజు మన జీవితాన్ని తెరవాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా?
మనల్ని ఆయన పునరుద్ధానమునకు సాక్షులుగా ఉండటానికి. లేకపోతే ఈ సమాధిని ఆయన అలాగే ఉంచేవాడు. ఆయన బయటకు వచ్చేసాడు మహిమ దేహాన్ని ధరించుకుని. కానీ ఆయన పునరుద్ధానమునకు సాక్షిగా ఉండటానికే ఆయన సమాధి దగ్గర ఉన్న బండను పొర్లించాడు. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి. ఈరోజు తెరవబడిన సమాధిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు వారి సమాధి తెరవబడితే ఈరోజు ఆయన చెప్పినట్లుగా సమాధులుగా ఉన్న మన జీవితం తెరవబడిందా? ఆయన పునరుద్ధానమునకు సాక్షులుగా మనము ఉండగలుగుతున్నామా? ఈ సమాధి సాక్షిగా ఉంది. 2024 సంవత్సరాల నుండి మానవ జాతికి యేసు లేచాడు అని చెబుతూనే ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు, మరణమును గెలిచి లేచాడు అని ఈ సమాధి ప్రపంచానికి ఎవరిని చాటుతూనే ఉంటే, ఈరోజు సమాధులమైన మనము తెరవబడితే ఏమండి ఆయన పునరుద్ధానమును చాటడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. ఈరోజు మనల్ని కూడా ఆయన తెరుచునుగాక. ఏం తెరవాలనుకుంటున్నాడు మన జీవితంలో? ఒక్క 4 విషయాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఈ పునరుద్ధాన దినాన్న ఆయన చేసిన 3 కార్యాలు ఉన్నాయి. ఆయన ఏం తెరవాలనుకుంటున్నాడు చూడండి. మొట్టమొదటి మాట త్వరగా తీయాలి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనం. నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవ చేయును. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం తెరుస్తున్నాడంట ఆయన? ఆయన వారి చెవులను తెరవ చేసెను. ఈ ఈస్టర్ పండుగ రోజున ఆయన మన చెవులను తెరవాలనుకుంటున్నాడు. ఏమండి మాకేం చెవుడు వచ్చిందా ఏంటి మా చెవులు తెరవడానికి అంటారు మీరు. పైన లేఖనాన్ని మనం చదివితే 14వ వచనం, దేవుడు ఒక్క మారే పలుకును, రెండో మారు కూడా పలుకుతాడు, అయితే మనుషులు అది కనిపెట్టరు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇది దేవుని స్వరం, ఇది దేవుని మాట, దేవుడు నాకు ఇస్తున్న వాగ్దానం, దేవుడు నాతో మాట్లాడుతున్న వాక్యం అని మనిషి ఎన్నిసార్లు మాట్లాడినా ఆ మాటకు స్పందించలేని స్థితిలో ఈరోజు మానవ చెవులు ఉన్నాయి. నిజమే, మూతబడిన చెవులుగానే ఉన్నాయి. వారు తలంచిందే చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రభు అంటాడు ఏమనంటే, మనం చదివిన లేఖన భాగంలో, తాము తలంచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడడానికి, వారు నశించిపోకుండా వారి ప్రాణాన్ని తప్పించడానికి యేసయ్య వారి చెవులను తెరిచెను. చెప్పండి గట్టిగా. ఎందుకని ఆయన మన చెవులు తెరవాలనుకుంటున్నాడు? ఈరోజు ఆయన మన చెవులను తెరిస్తే ఆయన పునరుద్ధానానికి మనము సాక్షులుగా ఉందుముగాక. ఎలా? ఈరోజు మన చెవులు తెరవబడితే యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేచాడన్న వార్త నీ చెవులకు వినబడితే, ఏమండి ఆ మాటను నువ్వు నీ చెవుల్లో వినిపించుకుంటే, వినుట వల్ల చెప్పండి గట్టిగా, విశ్వాసం కలుగుతుంది. యేసు లేచాడు, యేసు లేచాడు, ఆయన సమాధిలో లేడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, నేనున్న స్థితిలో నుంచి ఆయన పైకి లేవనెత్తగలడు. హల్లెలూయా అన్న మాట నీ చెవిన బడిన ఆ మాట నీకు విశ్వాసంగా మారితే ఈరోజు నీ ఉన్న ప్రతి స్థితి నుంచి విడుదల పొందుకొందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకునే అంటున్నాడు, వారు నాశనానికి వెళ్ళిపోతున్నారు. వారు అక్కడ రాయబడిన మాట, వారు గోతులోనికి వెళ్ళిపోతున్నారు. వారి ప్రాణాన్ని రక్షించడానికి, నాశనాన్ని తప్పించడానికి నేను వారిని చెవులను తెరిచి వారి కొరకు ఉపదేశమును సిద్ధపరిచాను. హల్లెలూయా. ఏం సిద్ధపరిచాడంట? మరణమును గెలిచి తిరిగి లేచిన వార్త, ఉపదేశాన్ని సిద్ధపరిచాడు. ఆ వార్త విన్న వారందరూ ఈ దినం మరణము నుండి తప్పించబడుదురుగాక, నాశనం నుండి తప్పించబడుదురుగాక, మీ వ్యాధి నుండి మీరు విడుదల పొందుకుందురుగాక,
ఆ వార్త మీకు విశ్వాసముగా మార్చబడును గాక. మీకు కలిగిన విశ్వాసం మీ జీవిత సమస్యల నుంచి మీకు విడుదల కలుగు చేయును గాక. మీరు లేపబడిన వారై యేసయ్య పునరుద్ధానమునకు సాక్షులై ఉందురు గాక. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నువ్వు లేపబడతావు, నువ్వు విడుదల పొందుకుంటావు, నీకు స్వస్థత కలుగుతుంది, నీ జీవిత సమస్యలు తొలగుతాయి, నీ జీవితానికి నెమ్మది కలుగుతుంది అన్న విశ్వాసం తెరవబడిన చెవుల్లో నుంచి నీకు వినబడితే ఈరోజే ఆయన పునరుద్ధానానికి నువ్వు సాక్షిగా ఉందువుగాక. ఒకరోజు ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ తన జీవిత సాక్ష్యాన్ని చెప్పాడు. ఏమనంటే, ఒక చిన్న బలహీనతతో హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళగానే అక్కడున్న డాక్టర్స్ ఏం చేశారు అంటే బ్లడ్ టెస్ట్ చేశారు, ఫీవర్ వస్తుంది ఎందుకని. సాయంత్రం రమ్మన్నారు. ఏదో నార్మల్గా ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించారు. కాస్త తగ్గింది. సాయంకాలం వెళ్ళాడు రిపోర్ట్లు తీసుకుందామని. రిపోర్ట్ తీసుకువెళ్ళి డాక్టర్ గారికి ఇచ్చారు. డాక్టర్ గారు రిపోర్ట్లు చూసి ఒకసారి ఆయన పైన కింద చూసి ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. అని అంటే నేను పలానా గ్రామం నుంచి వచ్చానండి అన్నాడు. ఒకడే వచ్చావా ఇంకెవరిని ఉన్నారా అన్నాడు. లేదండి నేను ఒక్కడనే వచ్చాను. ఎందుకు అలా అడుగుతున్నారు, ఏదైనా తేడా ఉందా అని అన్నాడు. అవును బాబు నీకు కొంచెం తేడా ఉంది. అవునా అనగానే అతనికి భయం వేసింది. అతనికి చాలా దినాల నుంచి ఫీవర్ వస్తూ ఉంది, చాలా దినాల నుంచి. ఆ బలహీనత చేత బాధపడుతున్న ఆ వ్యక్తికి ఉన్న వ్యాధి ఏంటో చెప్పాడు. బాబు నీకు ఒక వైరల్ వచ్చింది నీ బ్లడ్లో, ఆ వైరల్ని బట్టి నీకు ఇటువంటి ఒక బలహీనత నీకు కలిగింది అని చెప్పగానే ఆ వ్యక్తి చాలా కృంగిపోయాడు. ఎంత కృంగిపోయాడంటే ఇంకా జీవితం ఇంకా బ్రతకటం అనవసరం, కలిగిన ఈ వ్యాధి తగ్గదు. ఆ వైరల్ పేరు HIV. ఇదిగో నువ్వు బ్రతకవు ఇంకా. ఆ డాక్టర్ గారు కూడా ధైర్యపరచవలసిన వాడు భయాన్ని కలుగు చేశాడు. నీకు పలానా వ్యాధి వచ్చింది. ఈ వ్యక్తి ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పి తన స్థితిని చెప్పుకుని తన స్థితిని మార్చుకునే అంత ధైర్యం లేక హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో వెంటనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. బ్రతకడం అనవసరం, చనిపోవటం నయం. ఆ గ్రామానికి దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది. ఒక నిర్ణయానికి వచ్చాడు, పలానా సమయానికి ఒక ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ కింద పడిపోదాం, ఇంకా అనవసరం, అదొక పెద్దది. తన ముందు తన జీవితంలో తను అనుభవిస్తున్నది చాలా పెద్దదిగా కనపడింది, అది దాటలేనిదిగా కనపడింది. ఇంకా నిర్ణయం, ఇంకా బతకడం అనవసరం, చనిపోతే నయం అనుకున్నాడు. నిర్ణయం తీసుకుని ఆ ట్రైన్ కోసం వేచి చూస్తున్నాడు రైల్వే స్టేషన్లో. అదే సమయంలో ఆ ట్రైన్ కోసం ఇంకొక ఆయన కూడా అక్కడ కూర్చుని వేచి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఒక సేవకుడు. హల్లెలూయా. ఆ వ్యక్తి టెన్షన్ పడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, షివరింగ్ వచ్చి వణికిపోతున్నాడు. ఈ సేవకుడు దూరం నుంచి చూచి ఆ వ్యక్తి పరిస్థితిని గమనించి కాస్త దగ్గరికి వెళ్ళి ఏముందో పాపం కాస్త దేవుని మాటలు చెబుదామని పక్కన కూర్చుని ఆ భుజం మీద చేయి వేసి, బాబు ఎవరు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు అలా వణిగిపోతున్నావు, ఏం జరిగిందని చెప్పాడు అని అడిగాడు. అడగగానే వెంటనే ఆయన చెప్పాడు, ఎవరో మీరు నాకు తెలియదండి అని. ముందు కాస్త విసుక్కున్నా, ఏం లేదులే అని. కానీ నేను సేవకుడినయ్యా, దేవుని సువార్త నేను ప్రకటిస్తాను, నువ్వు ఎదురు చూస్తున్న ట్రైన్ కోసం నేను ఎదురు చూస్తున్నాను, పలానా గ్రామానికి వెళ్ళాలని అని 2 మాటలు మంచి మాటలు చెప్పగానే ఎవరికి చెప్పుకోవాలో తెలియని అతని స్థితి లోపలనంతా ఒక్కసారిగా బయటికి వెళ్ళకక్కేశాడు. ఎలుగెత్తి ఏడ్చాడు, నా స్థితి ఇది, నేను ఇంకా బ్రతకను, నా తల్లిదండ్రులకి నేను చూపలేను, నా ముఖాన్ని చూపలేను. ఒక మాటలో చెప్పారంటారా, ఆయన చాలా మంచివాడు.
ఏ విధమైన బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, చాలా మంచివాడు. అతను చెప్తున్నది నేను చాలా మంచివాడిని, కానీ నాకు ఈ స్థితి ఎందుకు వచ్చిందో నాకు తెలియట్లేదని బాగా ఏడుస్తున్నాడు, అంగలారుస్తున్నాడు. వెంటనే సేవకుడు తల మీద చేయి వేసి గద్దించి ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. ప్రభువా, కృంగిపోతున్న ఈ వ్యక్తి హృదయానికి నువ్వు ధైర్యాన్ని కలుగుచేయి, నలిగిపోతున్న ఈ వ్యక్తి హృదయానికి ధైర్యాన్ని కలుగుచేయి అని ప్రార్థన చేసి కూర్చుని యేసు ప్రభు వారి యొక్క సిలువ మరణ ఆఖరికి ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పాడంట. ఏమన్నా తెలుసా? ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. నీ ఉన్న స్థితి నుంచి కూడా ప్రభు నేను లేవనెత్తగలడు. హల్లెలూయా. ఆ మాటలు అతనికి ధైర్యాన్ని కలుగు చేశాయి. ఆ సమయంలో ఎవరు ఓదార్చేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు, ఏమాత్రం ఆ వ్యక్తిని నిబ్రపరిచేవారు లేరు. కానీ ఆ వ్యక్తి చెప్పిన మాటలు ఆ వ్యక్తికి ఎంతో ధైర్యం వచ్చింది. చివరికి అసలు మాట చెప్పాడు, మీరు ఎదురు చూస్తున్న ట్రైన్ కోసం నేను చూడలేదు, ఆ ట్రైన్కి ఎక్కడానికి కోసం ఎదురు చూడలేదు, దాని కింద పడి చనిపోవటానికి నేను వచ్చాను అనగానే ఆ సేవకుడు దగ్గరుండి ధైర్యపరిచి ఇంటికి పంపాడంటండి. కొద్ది రోజులైందో తెలిసిన విషయం ఏంటో తెలుసా? అసలు ఆ వ్యక్తికి ఏ రోగము లేదు. వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన రిపోర్టు ఈ వ్యక్తికి ఇచ్చారు తీసుకొచ్చి. అర్థమైందా? ఆ వ్యక్తికి ఏ రోగము లేదు. ఆ వ్యక్తికి విశ్వాసం పెరిగింది. మరలా వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాడు. చూయించుకుంటే ఆ రోజు జరిగిన విషయం అతనికి తెలిసింది. ప్రియమైన వారలారా, ఈరోజు చాలామంది జీవితంలో ఒక భయం వారు మనసులో తలంచుకుంటుంది, చేయటానికే వారు ప్రయత్నం చేస్తున్నారు. అనవసరం ఇంకా జీవితం, ఇంకా అనవసరం బ్రతకటం, అనవసరం, చనిపోదాం, ఈ అప్పులు తీరవు, ఈ ఊపులో నుంచి మనల్ని ఎవరు పైకెత్తరు, ఈ కుటుంబం మారదు, ఈ పిల్లలు మారరు, ఈ యజమాని మారడు, నా బ్రతుకు మారదు, ఇంతే, నా తండ్రి మారరు, నా తల్లి మారదు, ఇంతే వీళ్ళు, నా పిల్లలు మారరు అనుకుంటూ చాలామంది జీవితంలో ఒక నిరుత్సాహం. దేవుని మాటలు ఎన్నిసార్లు వినబడుతున్నా అవి దేవుని మాటలు అని గ్రహించలేని స్థితి. అందుకుని అంటాడు, తాము తలంచిన కార్యం వారు మానుకొన చెయ్యునట్లు. మీరు ఏదైతే తలంస్తున్నారో అది చెయ్యకుండా మిమ్మల్ని దాని నుంచి మానిపించడానికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నా వల్ల కాదు ఈ చదువు, నా వల్ల కాదు ఈ ఉద్యోగం, నా వల్ల కాదు ఈ వ్యాపారం, నా వల్ల కాదు ఈ కుటుంబం అని నిరుత్సాహపడుతూ నిస్సహాయ స్థితిలోకి వచ్చి నువ్వు తీసుకుంటున్న ఆవేశపూరితమైన ఆ తలంపుల్లో నుంచి నిన్ను మానిపించటం కొరకు, నిన్ను గోతులోనికి వెళ్లకుండా నీ ప్రాణాన్ని కాపాడటం కొరకు. ఇంకేమన్నాడు అక్కడ? కత్తి చేత నువ్వు నశించిపోకుండా నిన్ను కాపాడడం కొరకు, నీ ప్రాణాన్ని తప్పించడం కొరకు ఆయన వారి చెవులను తెరిచెను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వారి కొరకు ఒక ఉపదేశాన్ని, ఒక వార్తను సిద్ధపరిచాడు. ఆ వార్తే ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారి పునరుద్ధానపు వార్త. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచి నా ప్రభు నిన్ను పైకి లేవనెత్తగలడు. అవి ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, మానసిక స్థితులైనా, ఏ స్థితిలో నీవు ఉన్నావో ఆ స్థితి నుంచి నిన్ను లేపగలిగిన వాడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన పైకి లేవనెత్తునుగాక, నిన్ను బలపరచునుగాక, నీ వ్యాధి నుంచి నిన్ను విడిపించునుగాక, కృంగదీసే ప్రతి స్థితి నుంచి ప్రభు నీకు విడుదలను కలుగు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మార్కుకు రండి. మార్కు శుభవర్తమానం 7వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. మార్కు శుభవర్తమానం 7వ అధ్యాయం 35వ వచనం. అంతటా వాని చెవులు తెరవబడెను. ఏం తెరవబడ్డాయంట? అంతటా వారి చెవులు తెరవబడ్డాయి. ఏం తెరవబడ్డాయంట? చెవులు. నీకు వినబడుతున్న విశ్వాసపు మాట ఈరోజు నీ హృదయములో విశ్వాసముగా మార్చబడునుగాక. నీవు జయించలేని వాటన్నిటిపై నీకు జయము కలుగునట్లుగా యేసయ్య శిలువ పునరుద్ధానపు ఈ ఈస్టర్ వర్తమానపు ఈ మాట నీ చెవులకు తెరచి అది నీ హృదయములోనికి వెళ్ళి విశ్వాసముగా మార్చబడి నీ జీవితానికి గొప్ప జయముగా మార్చబడునుగాక. హల్లెలూయా. అలసిన వారై వచ్చారు,
కృంగిపోయిన వారే వచ్చారు, జీవిత పరిస్థితులను నలిగిపోతూ వచ్చారు. అలాగే తిరిగి వెళ్తారా? లేదు. ఈ పండుగ దినాన ఒక శుభవార్తమానం నీ చెవులకు వినబడతా ఉంది. నా ప్రభు నీ స్థితిని మార్చబోతున్నాడు. ఆమేన్. నీ పరిస్థితులను సరిచేయబోతున్నాడు. తిరిగి నువ్వు మరలా ఆనందంగా జీవించే సమయాలు, గడియలను ప్రభు నీ జీవితంలో నీకు దయచేయబోతున్నాడు. నీవు తిరిగి మరలా ఆరోగ్యాన్ని పొందుకోబోతున్నావు. నీ కుటుంబంలో సంతోష సమాధానం నువ్వు చూడబోతున్నావు. నీ దేహంలో ఆరోగ్యము కలగటం నువ్వు చూడబోతున్నావు. ఈ మాటలు నీకు విశ్వాసముగా మార్చబడి యేసయ్య పునరుద్ధానమునకు సాక్షిగా నీవు ఉందువుగాక. నీ చెవులు తెరవబడితే నీకు విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము కలిగితే ఆయన పునరుద్ధానమునకు నీవు సాక్షిగా ఉండగలుగుతావు. ఈ 2024 ఈ ఈస్టర్ వర్తమానం తెరవబడిన సమాధి మనమే. మన చెవులు తెరవబడితే ఈరోజు క్రీస్తు పునరుద్ధానపు వార్త మనకు విశ్వాసముగా మార్చబడి ఆయన పునరుద్ధానమునకు సాక్షులుగా మనము ఉందుముగాక. ఆ వ్యక్తి జీవితం మార్చబడింది. ఈరోజు మన జీవితాన్ని కూడా ప్రభు మార్చలేడా? ఎందుకు అలసిపోతున్నారు, కృంగిపోతున్నారు, నిరుత్సాహం? ఈ పండుగ రోజు కూడా కొంతమంది ఉసూరంటూనే ఉన్నారు, హుషారుగా లేరు. పండుగ ఈరోజు పండగ కదా అనగానే కొంతమంది ఇప్పుడు నవ్వుతున్నారు, ఇప్పటి వరకు మౌనంగా ఉన్నవాళ్ళు. ఈరోజు సంతోష సమయం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన రోజు ఈరోజు. నీ జీవిత స్థితిగతులన్నిటిలోంచి కూడా నిన్ను లేపగలడు అన్న వార్త ఈరోజు నీకు విశ్వాసముగా మార్చబడి ఆయన పునరుద్ధానమునకు సాక్షులుగా మనల్ని నిలుపునుగాక. హల్లెలూయా. ఒక వార్త ఒక వ్యక్తి జీవితాన్ని తెరిచి యేసయ్య పునరుద్ధానానికి సాక్షిగా నిలబెట్టగలదు. ఇది తెరవబడిన సమాధి అయితే ఈరోజు ఆయన ఏం తెరవాలనుకుంటున్నాడు? మన చెవులను తెరవాలనుకుంటున్నాడు. నిజమే, ఈ లోకంలో చాలా వాటికి మనం మన చెవులను అప్పగిస్తాం. అవునా కాదా? ఏం మాట్లాడరు? నాకు తెలిసినప్పుడు చిన్నప్పుడు సోమేశ్వరాన్ని ఉన్నారా, బీబీసీ అదేంటక్క, అది దూరదర్శన్ ఒకటే ఉండేది చిన్నప్పుడు, ఇంకేమి ఉండేవి కావు. ఆ దూరదర్శన్లో వార్తలు ఉండేవి, కొన్ని మోగ వార్తలు కూడా వస్తాయి దాంట్లో. ఇవే ఉండేవి. కానీ ఈరోజు 1 టీవీ, 2 టీవీ, 3 టీవీ, 7 టీవీ, 9 టీవీ, ఎన్ని పేర్లు, టీటీవీ, ఏ నుండి జడ్డు వరకు ఎన్ని టీవీలు వచ్చినాయి. ఎందుకో తెలుసా? జనం వినటానికి చెవులు ఇస్తున్నారు కాబట్టి. ఏమండి, వార్తలు వారు చెప్పడానికి ప్రశాంతంగా లేచి రెడీ అయ్యి వచ్చి ఒక కాఫీ ముందు పెట్టుకుని తాగుతా. ఈరోజు పేపర్ ఏముంది సాక్షిలో, ఈనాడులో అని చెప్తా ఉంటే మనం టీవీ ముందు కూర్చుని వాళ్ళు చెప్పే మాటలన్నీ అంటూ ఉంటాం. నిజమేగా? అంటే ఈరోజు మనిషి వినటానికి ఇష్టపడుతున్నాడు. లోకములో ఉన్న వాటిని వినటానికి చెవులు అప్పగిస్తున్నాడు. కాబట్టి అనేక రకాల వార్తలు, రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రపంచంలో జరిగే వార్తలు కూడా చెప్పే ఈ టీవీ ఛానల్స్ ఎన్నో వచ్చాయి. అసలు ఎవరు వినరనుకోండి, అసలు ఎవరు వింటలేదనుకోండి, ఆ టీవీ ఛానల్స్ ఉంటాయో తీసేస్తారా? ఏం మాట్లాడరు? నిజమే కదా? ఆ తంబేలు పెడతాడు, ఏమేమి పెడతాడు అంటే హాహా అన్నట్టుగా పెడతాడు. ఆ లోపల తీసి ఓపెన్ చేస్తే అందులో ఏమి అంటే ఏదో ఒక వింత. ఈరోజు మనిషి లోకములో ఉన్న అనేక వార్తలకు చెవులను తెరుస్తున్నాడు, కానీ యేసు పునరుద్ధానమును గురించిన వార్త వినటానికి చెవులను తెరవటలేదు, విశ్వాసపు మాటకు. అందుకనే ఈరోజు తెరవబడిన సమాధి. ఏమండి, ఆయన తెరిస్తే ఈరోజు ఆయన మన చెవులను తెరుచునుగాక. ఇక మీదట వినే వార్త అది యేసయ్య మాట అయి ఉండునుగాక. ఆ మాట మనకు విశ్వాసముగా మార్చబడునుగాక. యేసయ్య మీద మనకు కలిగిన విశ్వాసం ఆయన పునరుద్ధానమునకు సాక్షులుగా మనల్ని నిలబెట్టునుగాక. ఒకటి ఏం తెరుస్తున్నాడు ఆయన? చెవులను. రెండో మాట చూడండి, రెండో మాటగా యెషయా గ్రంథం 35:5. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనం. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును. ఏమండి, ఏం తెరుస్తున్నాడు ఆయన? గ్రుడ్డివారి కన్నులను ఆయన తెరుస్తూ ఉన్నాడు.
ఏం తెరుస్తున్నాడు ఆయన? ఒకటి చెవులను తెరుస్తున్నాడు, మూతబడిన చెవులను. రెండో కన్నులు తెరుస్తున్నాడు ఆయన. ఏమండి, మేము ఇక్కడ ఎవరు గుడ్డి వాళ్ళని లేవండి, మా కన్నులన్నీ మాకు బాగానే కనబడుతున్నాయండి అంటారు మీరు. కాదు. చాలామంది జీవితంలో కన్నులు కలిగి ఉండి కూడా సజీవుడైన వాడిని చూడలేని వారు, మరణమును గెలిచిన పునరుద్ధానుడైన క్రీస్తుని చూడలేని కన్నులు కలిగిన వారి లోకంలో చాలామంది ఉన్నారు. నా మాట వినండి తలపైకి ఎత్తి. ఇదే రోజు, ఇదే ఈస్టర్ పండుగ రోజు యేసు ప్రభు వారిని మరణాన్ని గెలిచి తిరిగి లేచి శిష్యుల కంటే ముందుగా ఆయన చెప్పిన ప్రాంతానికి వెళుతున్నాడు. దేవుని లేఖనం సెలవిస్తున్న మాట మనం గమనిస్తే లూకా శుభవర్తమానానికి రండి. లూకా శుభవర్తమానం 24:31. లూకా శుభవర్తమానం 24:31. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి. గమనించండి, అక్కడ రాయబడిన మాట, ఎమ్మాయి అనే ఒక మార్గములో యేసు ప్రభు వారు వెళుతున్నప్పుడు ఆ మార్గంలో ఒక ఇద్దరు నడుచుకుంటూ వెళుతున్నారంట. ఒక ఇద్దరు, వాళ్ళు చాలా నీరసంగా ఉన్నారు, వారి ముఖములు నీరసంగా ఉన్నాయి, వారి ముఖంలో చిరునవ్వు లేదు, చాలా వేదనగా ఉన్నారు. యేసు ప్రభు వారు వారిని చూచి, బాబు ఏంటి అలా ఉన్నారు, ఎందుకు అలా నీరసంగా ఉన్నారు, ఎందుకు అలా బాధపడుతున్నారు అనంటే, నీకు తెలియదా ఏ వార్త? నజరేయుడని యేసుక్రీస్తు వారిని సిలువ వేశారయ్యా, ఆయన చాలా మంచివాడయ్యా, ఆయన చంపారయ్యా సిలువ మీద, ఇదిగో ఆయన సమాధి చేశారంటయ్యా అని ఈ వార్త మాట్లాడుకుంటుండగా ఆ యేసయ్య మాట్లాడుతున్నవాడు యేసుక్రీస్తు అని, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచారని ఏమండి వారిద్దరూ గుర్తుపట్టలేకపోయారంట. కానీ మనము చదివిన లేఖన భాగంలో లూకా శుభవర్తమానం 24:31 ఆయన వారి కళ్ళను తెరవగా ఆయన యేసు అని వారు గుర్తుపట్టిరి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాస్త బిగ్గరగా. మరణమును గెలిచిన యేసుక్రీస్తు పక్కనే ఉన్న వారు గుర్తుపట్టలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన్ని చూచే కన్నులు వానికి లేవు. అందుకని ఈరోజు యేసు ప్రభు వారిని చూడగలిగిన కన్నులను ఆయన మన కన్నులు తెరుచునుగాక. ఆమేన్. నేను చూస్తున్నాను నా పక్కన నా ప్రభు ఉన్నాడని. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి, ఆయన ఒక విగ్రహమో లేకపోతే ఒక బొమ్మో కాదు, ఆయన ఆత్మస్వరూపి అని బైబిల్ చెప్తూ ఉంది. యేసు ప్రభు వారు నా పక్కనే ఉన్నారని నేను నమ్ముతున్నాను, ఆయన చూడగలుగుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రభు నాతో వస్తున్నాడు, ఆయన అన్నడికి విడిచిపెట్టాడు. కారణం నేను ఆయన చూడగలుగుతున్నాను, ఆయన నన్ను బలపరచటం, ఆయన నన్ను స్వస్థపరచటం, ఆయన నన్ను ధైర్యపరచడం నేను చూడగలుగుతున్నాను. చాలామంది జీవితాల్లో యేసుని చూడలేని వారు ఉన్నారు. పక్కనే ఉన్న ఎమ్మాయి మార్గంలో వెళుతున్న వారు యేసుని చూడలేని స్థితిలో ఉన్నారు. అందుకని నా ప్రభు ఈరోజు మన కన్నులు తెరచునుగాక. చెప్పండి గట్టిగా, కాస్త బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. కాస్త బిగ్గరగా. మరణమును గెలిచిన వానిని చూచే కన్నులు ప్రభు మనకి ఇచ్చునుగాక. బాబు బాబు తోటమల్లాగా ఉన్నావు నువ్వు. దేవదూత చెప్పినా ఏమండి, అబ్బే ఎదురుగా ఉన్న యేసు ప్రభు వారిని పట్టుకొని తోటమాల అనుకుంటుంది ఆమె. ఎమ్మాయి మార్గంలో ఉన్నవారు మరణమును గెలిచిన యేసుక్రీస్తు వారు పక్కన నడుస్తూ మాట్లాడుతున్నా ఆయన యేసు అని గుర్తుపట్టలేకపోతున్నారు. వారే కాదు, ఈరోజు మనం కూడా అంతే. నేను చెప్పగలను 100% ఈరోజు మనం ఇలా క్షేమముగా బట్టగట్టి ఇక్కడ కూర్చున్నాము అంటే కారణం ఆయన మనతోనే ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మనకంటే అనేకులు లోకములో భయంకరమైన వ్యాధిగ్రస్తులై లెగవలేని స్థితిలో మరణానికి అప్పగించబడుతూ దుఃఖములు వేదనల చేత కృంగిపోతున్న వారు లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు మనం అనుభవిస్తున్న క్షేమానికి గల కారణం మరణమును గెలిచిన యేసు మనతోనే ఉన్నాడు, మనతోనే వస్తున్నాడు, మనలోనే ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ క్షేమాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ వార్త ఆయన చూచే కన్నులను
ప్రభు మీకు ఇచ్చునుగాక. ఈ ఆరాధన ముగించి వెళ్ళేటప్పుడు మరణమును గెలిచిన యేసు మీతో పాటు వచ్చునుగాక, మీ ఇంటికి వచ్చునుగాక, మీ వ్యాపారంలోనికి వచ్చునుగాక, మీ కుటుంబంలోనికి వచ్చునుగాక, మీ ఉద్యోగంలోనికి వచ్చునుగాక, మీ సమస్యలోనికి వచ్చి వాటిని విడిపించి ఆయన పునరుద్ధానమునకు సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టునుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి, గట్టిగా 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 హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. అందుకునే ఈరోజు ఆనాడు ఈ మూతబడిన సమాధిని ఎందుకు తెరిచాడు అంటే ఆయనకు సాక్షిగా ఉండటానికి. ఈరోజు మన చెవులు తెరవబడితే మనం ఆయనకు సాక్షులుగా ఉండగలుగుతాం. రెండోది ఏమండి, మన కన్నులు తెరవబడితే మనం ఆయనకు సాక్షులుగా ఉండగలుగుతాం. భయపడం దేనికి? ఎందుకంటే నా ప్రభువు నాతో ఉన్నాడు. నేను దేనికి భయపడాలి? ఆయన నాతో ఉండగా దేనికి నేను భయపడాలి? నిజమే, ప్రభువు నాతో వస్తుండగా నేను దేనికి భయపడాలి? నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఆయన నన్ను విడిచిపెట్టాడు. ఈ రోగం నన్ను ఏమీ చేయలేదు, ఈ సమస్యలను ఏమీ చేయలేవు, ఈ శోధనలను ఏమీ చేయలేవు. నా ప్రభువు నాతో ఉన్నాడు కాబట్టి నేను వీటిని దాటుకుని ముందుకు వెళ్ళిపోతాను. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకరోజు ఒక కొండ మీదకి ఒక సేవకుడు వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు ఏకాంతంగా, శిష్యులను తీసుకుని వెళ్ళి. రాత్రి అయింది, ఆల్ నైట్ అయిపోయింది. పాస్టర్ గారు ఇంకా ప్రార్థనలోనే ఉన్నారు. శిష్యులు ఉదయం లేచారు, పరిచర్య చేయాలి కదా. లేవగానే అనుకుంటా ఏమండి ఆవలించుకుంటా బయటకు వచ్చారు. అనగానే చాలామందికి నోరు తెరుస్తున్నారు ఏంటో. తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. చూడగానే ఏమండి చుట్టూ శత్రువులు చుట్టుముట్టున్నారు. రాత్రి వచ్చి చుట్టుముట్టున్నారు. ఎప్పుడు బయటకు వస్తాడా ఎలీషాని పట్టుకుందాం, ఎప్పుడు బయటకు వస్తారా దైవజనుని చంపుదామని చుట్టూ గుమ్ముకూడి ఉన్నారు. ఇంకా అంతే సంగతి. ఏమండి నోరు అన్నవాడు నోరు అట్టగా వెలబెట్టి పరుగులు తీసుకుంటూ లోపలికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? దైవజనుడి దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా మన పని అయిపోయింది. తనతో పాటు ఎవరిని కూడా కలుపుకుంటున్నాడు? మాట్లాడరేంటి? దైవజనుడు కూడా మన పని అయిపోయింది, మనం ఇంకా బతకడం కష్టం. ఏమైందిరా? ఆ సిరియా సైన్యం మన దేశం చుట్టూ చేరారయ్యా, మనం ఉన్న ఈ కొండ చుట్టూ కూడా వచ్చేసారు, మనం ఇంకా తప్పించుకోలేం, ఇంకా మన పని అయిపోయినట్లే అని గడగడగడ వణిగిపోతుండగా శిష్యుడు ఇట్రా అని చెప్పని, మోకరించు అని చెప్పని తల మీద చెయ్యి వేసి ఎలీషా ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ప్రభువా నీ శక్తిని చూచినట్లుగా వీడి కన్నులను నువ్వు తెరువు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఎలీషా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడో ఆ శిష్యుని కన్నులు ఏమయ్యాయంట? తెరవబడ్డాయి. ఎప్పుడైతే ప్రభు అంటే వాడు గుడ్డివాడా? కాదు, మనోనేత్రాలు ముయ్యబడ్డాయి. ఇహలోక సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగు చేసింది. దైవశక్తిని గుర్తుపట్టలేక, దేవుని ప్రభావాన్ని గ్రహింపుకోలేక, ఏమండి దైవ ప్రభావాన్ని అల్పంగా భావిస్తూ అవిశ్వాసం వైపు లాగుతున్న ఇహలోక సంబంధమైన ఒక దేవత కండ్లకు గుడ్డితనాన్ని కలుగు చేస్తే యేసుక్రీస్తు వారు ఆ గుడ్డితనాన్ని తొలగించారు. ఆమేన్. కండ్లు తెరవబడినది ఏం చూస్తున్నాడు తెలుసా? ఎలీషాను ఏమండి ఆ కొండ చుట్టూను అగ్ని రథములతో నింపబడటం అతను చూడగలిగాడు. ఎలీషా ఎలాగున్నాడంట? అగ్నితో నింపబడ్డాడంట అండి. దైవజనుడు అగ్నితో కాల్చబడుతున్నాడు. అప్పుడు వరకు పక్కనే పడుకున్నాడు, పక్కన లేచాడు, పక్కన వెళ్ళాడు, కానీ ఏం చూడలేకపోయాడు? మాట్లాడరేంటి? ఆ దైవజనులో ఉన్న ఆ శక్తిని, ఆ అగ్నిని చూడలేకపోయాడు. ఆ కొండ చుట్టూ పరలోకపు సైన్య సమూహం అగ్ని రథములు దిగి వచ్చి ఏమండి దైవజనుడికి కావలి కాస్తున్న సంగతి చూడలేకపోయాడు. ఈరోజు నీవు కూడా చనిపోయిన యేసును ఆరాధిస్తూ నువ్వు కూడా ఏడుస్తున్నావేమో, కానీ
మనం ప్రకటిస్తున్న వారు ఎవరో తెలుసా? చెప్పండి గట్టిగా. చనిపోయిన వాడిని కాదు, మరణమును గెలిచిన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారిని. ఆయన బ్రతికి ఉన్నాడు, నీతోనే నాతోనే మన అందరితోనే ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఈ యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా. మర్చిపోతారు వాక్యాలని. నిజమే, అందుకనే కళ్ళు మూతపడతా ఉన్నాయి. ఈ ఈస్టర్ మన కన్నులను తెరిచి ఆయన మనతో ఉండటం గ్రహించుకునేట్టుగా ప్రభు చెయ్యునుగాక. హల్లెలూయా. నీ సమస్యల్లో ఎవరు లేరు అనుకుంటున్నాము. లేదు లేదు, ప్రభు నీతో ఉన్నాడు. మొన్న ఒక చోటకి మీటింగ్కి వెళితే అంతా అయిపోయింది, వాళ్ళు భోజనానికి పిలిచారు, భోజనం చేస్తున్నాను, అంతా అయి ప్రార్థన చేద్దామని అంటే ఆమె వచ్చి కౌగిలించుకొని ఏడుస్తా, అయ్యా దేవుడు నిన్ను విడిచిపెట్టడయ్యా, దేవుడు నిన్ను వాడుకుంటాడయ్యా, నాకు దర్శనం చూపుతున్నాడయ్యా అని చెబుతా, ఒంటరివాడు అని చెప్పని అనుకోవద్దయ్యా అన్నారు. నేను అన్నాను, నాకు తిరిగి ఒంటరా? ఎవరు ఒంటరా అన్నా నేను. ఒంటరి ఏంటి? ఏడుస్తా, ఒంటరి వింటామమ్మా అంటాం ఏంటమ్మా, నేనే ఒంటరిని కాదే అనేవాడికి అది కాదయ్యా. ఏది కాదమ్మా, ఏది కాదు. ఈరోజు మనిషి ఎలా ఆలోచిస్తా అంటే, నాతో ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. లేదు లేదు, మరణమును గెలిచిన యేసు నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాడా లేడా? ఉన్నాడా లేదా? నన్ను ఒక్కడనే చేసండి, మా ఉద్యోగంలో అండి, నా వ్యాపారంలో అండి, నా ఇంట్లో అండి, నా బంధువుల్లో అండి. నువ్వు ఒక్కదానివి కావు, నీతో పాటు నువ్వు ఆరాధిస్తున్న యేసు నీతోనే ఉన్నాడు. నమ్మండి గట్టిగా, నమ్మినవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభువుని చూడలేని కన్నులు కలిగి ఉన్నారు. అందుకనే ఈ ఈస్టర్ పండుగ రోజున ఏమండి, ఆ రోజు నా ప్రభు ఈ సమాధిని తెరిచినట్లుగా ఈరోజు మన కన్నులు తెరిచి ప్రభువుని చూడగలిగిన స్థితిని ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరణమును గెలిచిన యేసయ్యను నాకు చూడాలనుంది అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఆశపడిన వారందరికీ నా ప్రభు ప్రత్యక్షత కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినాన్న ఆయన మన కన్నులను తెరిచి, ఇదిగో ఆయన చూచే కన్నులను ప్రభు మనకు దయచేయునుగాక. హల్లెలూయా. ఏం తెరిచాడు ఆయన? చెవులను. రెండోది ఏం తెరిచాడు ఆయన? కన్నులను. హల్లెలూయా. నువ్వు వెళ్ళేటప్పుడు నీతో పాటు ప్రభు వస్తున్నాడు. కొంతమంది చెప్పారు ఆమేన్. నువ్వు వెళ్ళేటప్పుడు ప్రభు నీతో వస్తున్నాడు. మరణమును గెలిచిన వాడు నీతో వస్తున్నాడు. ఆటోలో కూర్చున్నారా, పక్కన ఆయన పక్కన కూర్చున్నాడు అని అనుకోండి, ప్రభువా ఎంత గొప్ప దేవుడు అయ్యా. బండి మీద వెళ్తున్నారా, నా పెనమల ఆయన కూర్చున్నాడు అనుకోండి, అది నీ నమ్మకం, నీ విశ్వాసం. ఈరోజు నీ జీవితంలో అటువంటి గ్రహింపు, అటువంటి ఆయన చూచే కన్నులు ప్రభు నీకు ఇచ్చి, ఈరోజు ఆయన ప్రత్యక్షత చేత ఆయన పునరుద్ధానమునకు సాక్షులుగా మన అందరినీ ప్రభు నిలబెట్టునుగాక. హల్లెలూయా. ఒక ఆమె డెలివరీ టైం దగ్గరికి వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళారు, అమెరికన్ హాస్పిటల్కి తీసుకెళ్ళి డెలివరీ చేయాలని చూశారు, ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఫ్రీ డెలివరీ అవ్వాలా, ఆపరేషన్ చేయాలన్నారు. ఆ మాట అనగానే చాలు ఆమెకు ఏమండి 120లో ఉండాల్సింది 180 వెళ్ళిపోయింది. ఏంటిది? మీకు తెలుసు, 180 వెళ్ళిపోయి. ఆపరేషన్ అంటే ఏం చేసేస్తారో ఏంటో, కోసేస్తారు, నన్ను నేను ఏదో అయిపోతానని చెప్పాను. ఇంక అంతే, లోపలికి తీసుకెళ్ళిన అందరూ దండం పెట్టేసి, మా వల్ల కాదు మీకు ఆపరేషన్ చేయటం, మీరు ఏదో ఒకటి చేసుకోండి అని వదిలేశారు. తీసుకెళ్ళిన మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఈసారి ఏ డాక్టర్ దగ్గరికి వెళదాం, ముందు డాక్టర్ కాదు పాస్టర్ గారికి ఫోన్ చేయి. పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. 4 అంతస్తుల పైన ఉంటారు వాళ్ళు. ఎక్కి లిఫ్ట్ లేదు, దానికి ఎక్కిన తర్వాత నాకు ఆయాసం వచ్చి కూర్చున్నా. వచ్చి ఏంటమ్మా డెలివరీ అవ్వకుండా వచ్చేసావంటే, భయం వేసింది అన్నయ్య అంది. భయం ఎందుకమ్మా, ఎందుకు భయపడుతున్నావు? వచ్చింది అందుకునే నీ కోసం అని చెప్పని ఒక 4 తీసుకెళ్ళి, ఇప్పుడు ఆమెకి ఏం కావాలి? ఆ ధైర్యం కోసం ఒక 7 సార్లు ప్రార్థన చేసి వాక్యం చెప్పి, నీ పక్కనే ఉంటాడు ప్రభు, నీ చేయి పట్టుకుంటాడు ఆయన, నిన్ను విడిచిపెట్టాడు ఆయన, డాక్టర్ కాదు చేసేది యేసయ్య చేస్తాడు అని చెప్పి ఆమెను ధైర్యపరిచి, బాగా ధైర్యపరిచి పంపితే లోపలికి వెళ్ళిందంట. ఎలా ఉన్నావు? నాతో ఎవరు మాట్లాడొద్దు, మీరు చేయాల్సింది చేయింది.
నాది ఎవరు మాట్లాడొద్దు. కళ్ళు మూసుకుందంట, వెళ్ళి చేయి చాపిందంట. పాస్టర్ గారు చెప్పారుగా చేయి పట్టుకుంటాడు, పక్కనే ఉంటాడని. ఇంకా ఎవరిని చూస్తుంది తెలుసా? యేసయ్యను చూస్తూ ఉంది. ఆయన ఆమె తలని ఇలా నిమురుతా, అమ్మా అయిపోయిందిలే, ఏం లేదు, అయిపోయింది, ఏమి లేదు, అయిపోయింది, చూడు నీకు ఒక చక్కని మగబిడ్డని ఇస్తున్నాను అని చెప్తున్నాడంట. పుట్టక ముందే, ఆమె మత్తులో ఉండగానే, ఆమె డెలివరీ అయ్యి వచ్చిన తర్వాత అప్పుడు హుషారుగా మాట్లాడుతుంది. ఏమంటే ముందంతా ఏమైపోయిందో ఆ హుషారు. అన్నాను, ప్రభు నా పక్కనే ఉన్నాడన్నా, నా చేయి పట్టుకున్నాడన్నా, నా తలసల సవారు తీశాడన్నా, నాకు మగబిడ్డ పుడతాడని ముందే చెప్పాడన్నా, ఇన్ని చెప్తుంది. మరి ముందేమైంది? ఈరోజు చాలామంది జీవితంలో కళ్ళు మూతపడ్డాయి, విశ్వాసపు చూపు పోగొట్టుకున్నారు. అందుకని ఈ ఈస్టర్ పండుగ రోజున సమాధి తెరిచిన వాడు మన కన్నులను తెరిచి మన ప్రభువుని చూడగలిగిన కృప మనకి ఇచ్చునుగాక. హల్లెలూయా. ఆఖరి మాటగా చూడండి, మరొక 2 మాటలు. అపోస్తుల కార్యం, నేను ముగిస్తాను. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 16:14. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయితైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక. చాలు. ఏం తెరిచాడంట? ఒకటి చెవును తెరిచాడు, 2 కనులు తెరిచాడు, 3వదిగా ఏం తెరుస్తున్నాడు? హృదయం. ఎందుకని? ఇప్పుడు ఆ మరణాన్ని గెలిచి మహిమ దేహమును ధరించుకున్న యేసుక్రీస్తు బయటకు వచ్చి ఇప్పుడు ఎక్కడున్నాడు? చెప్పరేంటండి? ఎక్కడున్నాడు? యెరూషలేములోనా? పరలోకంలోనా? ఎక్కడున్నాడు? ఈ హృదయములో. నా హృదయంలో యేసు ఉన్నాడు అని నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. బాగా నమ్ముతున్నారు. అయితే నాలో యేసయ్య ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు, ఇప్పుడు ఎక్కడున్నాడు? నా హృదయం. అందుకునే హృదయాన్ని తెరుస్తున్నాడు. నువ్వు తెరిస్తేనే కదా ఆయన లోపలికి వచ్చేది, అవునా కదా? మీరు లోపల ఉండి తలుపు కొడుతున్నారనుకో, ఎవరు మీరు అని అన్నారనుకోండి, నేను పలానా, తలుపు తీయండి లోపలికి వస్తామంటే కుదరదు, మీరు అక్కడే ఉండండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు, యేసు ప్రభు వారు ఆమె హృదయాన్ని తెరిచారు. ఎందుకో తెలుసా? ఆయన ఆ హృదయములోనికి వచ్చి ఆ వ్యక్తి జీవితాన్ని మార్చాలనుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు వారి హృదయాన్ని కోరుకుంటున్నారు అని అంటే, ఈ హృదయాన్ని ఎందుకు తెరవాలనుకుంటున్నారనంటే, ఆయన ఇందులోనికి వచ్చి మనలో ఉన్న పాపమంతటిని బయటికి పంపాలనుకుంటున్నాడు. మనలో ఉన్న ఏరాళ్ళు వెళ్ళిపోయారా, ఉన్నారా? ఒక ఆమెకేమో భయం, ఇంకొక ఆమెమో సాఫ్ట్వేర్ ఉద్యోగం అంట, టెన్షన్ పడిపోతుంది, అలా అనుకుంటూ వస్తుంది, ఒత్తిడి. ఇంకొక ఆమెమో ఏమండి, ఇంతమంది హృదయములో ఉన్న భయాలు, ఒత్తిడులు, సమస్యలు, వారిలో ఎవరు లేరు? పాస్టర్ గారు వచ్చాడు, బుడ పాస్టర్ గారు, ఏమండి తలదూకొని పాస్టర్ గారు, లాచి లేని పాస్టర్ గారు వచ్చి ఏమండి వాళ్ళకి ఏం చెప్పాడు? ఏం మాట్లాడరు? వాక్యం చెప్పాడు. చెప్పగానే వాళ్ళు హృదయము తెరవబడి ఇప్పుడు ఆ అసూయలో ఏమైపోయింది? తిప్పబడింది జీవితం. నేను అంటాను, జీవముగల దేవుని సేవకునిగా మన హృదయంలోనికి యేసయ్య వస్తే మన జీవిత స్థితే మార్చబడుతుంది. కోపం ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, పగ ఉండదు. ఏమండి, నువ్వు అందరినీ ప్రేమించగలుగుతావు, పెద్దలకు లోబడి ఉండగలుగుతావు, ఇదిగోండి భర్తకు లోబడగలుగుతావు, భార్యను ప్రేమించగలుగుతావు, కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు, సమాధానకరంగా ఉండగలుగుతావు, జీవితాన్ని ప్రశాంతంగా కాపాడుకోగలుగుతావు. నేను మరలా చెబుతున్నా, జీవితం ఒకటే, 4 జీవితాలు లేవు. ఈ జనమే అట్టాగొట్టేట బతిక, వచ్చే జన్మలో అయినా అంబానీకి కొడుకుగా పడితే బాగుండు, ఈ జన్మలోనేమో ఇంకో జన్మ లేదు సుమా, అంబానీకి కాదు కదా, ఇంకో రాజుకు కూడా పుట్టం మనం. ఒకే జన్మ మానవ జీవితానికి. ఏమన్నా డబ్బులు ఎక్కువైతే ఏనుగులను పెట్టుకున్నాడు ఆయన, మనం కూడా పెట్టుకోవచ్చు. నిజమేగా? ఈరోజు మనిషి అనుకుంటున్నాడు ఈ జీవితం ఇంతే ఇంకో జన్మ లేదు, ఇది ఒకే జన్మ. ఈ జన్మలోనే ఈ జీవితాన్ని మనం సంతోషంగా నడుపుకోవాలి. హల్లెలూయా. కష్టంగా, భారంగా,
ఏమండి జీవితాన్ని అన్నడు నడుపుకోకూడదు. ఏ పరిస్థితులు ఉన్నా సరి చేసుకుని సరిదిద్దుకుని సమాధానానికి తెచ్చుకుని యేసయ్య నాలో ఉన్నాడు, ఆయన నాలో ఉంటే నేను సమాధానకరంగా ఉండాలి, సమాధాన పడాలి, ఐక్యతను కాపాడుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి అని ఏమండి ఒక ఐక్యత కలిగిన స్థితిలోనికి వచ్చి ఈరోజు యేసయ్యతో పాటు అడుగులు వేయగలుగుతాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈరోజు నిజంగా యేసయ్య మన హృదయంలో ఉంటే ఆమె వాక్యమునకు స్పందించింది. అంతేనక్క, హృదయం తెరవబడి అమ్మ వాక్యమునకు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచింది. దేవుని మాటకు విని విడిచిపెట్టేయలేదు. నిజంగా యేసుక్రీస్తు వారు నీ హృదయంలో ఉన్నాడని నువ్వు హల్లెలూయా చెబితే నువ్వు దేవుని మాటను లక్ష్య పెడతావు, విడిచిపెట్టావు. విన్న మాటను పట్టుకుని నీ జీవితాన్ని కట్టుకుంటావు, నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, నీ అడుగులు వేస్తావు. వాక్యానికి లక్ష్యం ఇచ్చేవాడు ఎవరంటే హృదయంలో యేసయ్య ఉన్నవారు. హల్లెలూయా. అందుకునే ఈరోజు యేసుక్రీస్తు వారు ఏమండి మన హృదయాన్ని తెరవాలనుకుంటున్నారు. అందుకనే ప్రభు కోరుకుంది ఏంటో తెలుసా? నా కుమారుడా నీ హృదయము నాకు ఇవ్వు. ఆయన ఏం కోరుకోవాలి మన నుండి? ఏం కోరుకోవాలి? మన హృదయం ఏమన్నాడు? ఎందుకంటే అందులోనికి ఆయన వచ్చి మన జీవితాన్ని మార్చటానికి. హల్లెలూయా. ఈ పునరుద్ధానం మీ జీవిత స్థితిగతులను మార్చునుగాక. ఈ ఈస్టర్ మీకు గుర్తుండిపోయేట్లుగా మీ జీవిత పరిస్థితులన్నింటిలో మార్పును కలుగు చేయునుగాక. నా ప్రభు నీ హృదయంలోనికి వచ్చి నేను నడిపించునుగాక. ఇక మీదట నువ్వు వేసే ప్రతి అడుగులో నా ప్రభు నీతో ఉండునుగాక. నీ ఆలోచనలో నా ప్రభు ఉండునుగాక. నీ నోటి మాటలో నా ప్రభు ఉండునుగాక. నీ జీవితాన్ని మార్చి నువ్వు పోగొట్టుకున్న ఆనంద సంతోషాలను ప్రభు దయచేయునుగాక. చెప్తారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి మాటగా అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఆఖరిగా మన కొరకు ఈరోజు పరలోకాన్ని తెరిచాడు ఆయన. ఏం తెరిచాడు? పరలోకాన్ని తెరిచాడు. ఈరోజు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేకపోతే ఏమండి పరలోకము మూతపడి ఉంది, అందులోకి వెళ్ళడానికి అవకాశం లేదు ఎవరికి. ప్రకటన గ్రంథం 4:1 చూసుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 4:1 త్వరగా తీయండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం తెరవబడి ఉందంట? పరలోకము తెరవబడి ఉంది. ఈరోజు యేసుక్రీస్తు వారి మరణాన్ని గెలిచి తిరిగి లేచింది దేని కొరకో తెలుసా? మానవ జాతిని పరలోకానికి తీసుకువెళ్ళటానికి. మన కొరకు ఆయన పరలోకపు తలుపు తెరిచాడు. యెరూషలేముకి ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు. 12 గుమ్మాల్లో ఒక గుమ్మం తలుపు తెరిచాడు మన కోసం, అన్ని జనుల కోసం, నశించిపోతున్న మన కోసం, మానవ జాతి కోసం. యేసుక్రీస్తు వారు ఏమండి పాపములో ఉన్నవారి కోసం వారిని విడిపించి పరలోకము తీసుకువెళ్ళడానికే ఆయన పరలోకపు తలుపు తెరిచెను. ఏం తెరిచాడంట ఆయన? పరలోకపు తలుపు. ఎవ్వరు తీయడానికి లేదు అధికారం, ఆయన ఒక్కడికే ఉంది. ఆయన తెరిచాడు ఈరోజు. అందుకుని అంటాడు 5:4-5 వచనాలు చదువుకుని ముగించుకుందాం. అదే ప్రకటన 5వ అధ్యాయం 4-5 వచనాలు చూసుకుని ముగించుకుందాం. ఆ గ్రంథం విప్పటానికైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం పొందుకున్నాడు? ఈరోజు ఆయన ఏం పొందుకున్నాడు చెప్పండి? ఏం పొందుకున్నాడు ఆయన? మరణపు ముళ్ళును విరిచి, మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి, బండను గెలిచి, ఏమండి సమస్తమును గెలిచి ఈరోజు యేసుక్రీస్తు వారు జయాన్ని పొందుకున్నాడు. కారణం పరలోకపు తలుపు తెరవటానికి. హల్లెలూయా. ఈ పునరుద్ధానం మన కొరకు పరలోకాన్ని తెరిచాడు ఆయన. పరలోకానికి వెళ్ళాలన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నరకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వెళ్తావు. నిజమే మరి పరలోకం మన కొరకు తెరవబడి ఉందండి. నరకానికి వెళ్ళాలని ఎవరు అనుకోరుగా పాపం తెలియక ఉండొచ్చు ఆయన. నిజమే కదా, అందరం పరలోకానికి వెళ్ళాలని ఆశపడతాం.
అందరం పరలోకానికి చేరాలనుకుంటాం, కానీ ఆ అవకాశం ఈరోజు యేసు మరణ పునరుద్ధానముల ద్వారా మనకు కలిగింది. ఆయన జయించాడు, మన కొరకు పరలోకపు తలుపు తెరిచాడు. మరి నిన్ను కోరుకుంటున్నాడు, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. యేసయ్యకు నీ జీవితం ఇస్తే నిన్ను ఆయన పరలోకంలోనికి తీసుకువెళ్తాడు. ఈ పునరుద్ధానం నీ జీవితంలో గొప్ప జయముగా మార్చబడును గాక. మోకరించండి, కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నీకు వినబడుతున్న మాటలు, నీ చెవులు తెరవబడ్డాయి, నీ కన్నులు తెరవబడ్డాయి, నీ హృదయము తెరవబడింది. ఈరోజు సమాధిని ఖాళీ సమాధిగా ఉంచేయకుండా ఎందుకు తెరిచాడంటే ఆయన పునరుద్ధానమునకు సాక్షిగా ఉండటానికి. నిన్ను ఆయన పునరుద్ధానానికి సాక్షిగా ఉంచాలనుకుంటున్నాడు. అందుకని నీ చెవులను తెరిచాడు. ఈరోజు విశ్వాసపు మాటలు పలికించాడు. ఇదిగో నీ కన్నులు తెరిచాడు, నీ పక్కన ఆయన ఉన్నాడని చెప్పాడు. ఇదిగో నీ హృదయము తెరిచాడు. ఇదిగో ఆయన నీతోనే నడుస్తున్నాడు. ఆయన నేను ఎన్నటికీ విడిచిపెట్టడని మాట ఇచ్చి ఉన్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలము నీతోనే ఉంటాను ఉంటాను ఉంటానని చెప్తున్నాడు. తిరిగి వెళ్ళేప్పుడు ఆయన నీతో పాటు కూడా వస్తాడు. నువ్వు ఒంటరి దానవు కావు, ఒంటరి వాడవు కావు. ప్రభువు నీతోనే ఉన్నాడు, ప్రభువు నీతోనే ఉన్నాడు, ప్రభువు నాతోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఆయన సమాధిలో లేడు లేడు లేడు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఈరోజు ఆయన మనతోనే ఉన్నాడు. ఎందుకు కృంగిపోతున్నావు? నీ వ్యాధులను ఏమీ చేయలేవు, నీ సమస్యలను ఏమీ చేయలేవు, నీ శోధనలను ఏమీ చేయలేవు. అలసి సొలసి నలిగిన హృదయముతో ఆయన సన్నిధికి వచ్చావేమో. నిరుత్సాహం వెంటాడుతా ఉందా? ఈ ఈస్టర్ వర్తమానం ఒకటే. ఆయన నీ చెవులను, నీ కన్నులను, నీ హృదయమును తెరచి ఆయన పునరుద్ధానమునకు సాక్షిగా నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆయన జయించి ఉన్నాడు. నీకు జయ జీవితం ఇవ్వాలనుకుంటున్నాడు. నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. ఆయన శిలువ మరణ పునరుద్ధానములు నీ రక్షణ కొరకే అని గమనించి ఎంతకాలం పాపములో ఉంటారు, లోకములో ఉంటారు, జీవితాన్ని యేసయ్యకి ఇచ్చి వెళ్ళండి. యేసయ్యా నా హృదయంలోనికి రా అని అడగండి అందరూ. ఈరోజు ఒక తీర్మానం, యేసయ్యా నా హృదయంలోనికి రా, నా హృదయం నీకు ఇస్తున్నానయ్యా, నా హృదయాన్ని తెరవండి అయ్యా, నాతో ఉండండి అయ్యా. కుడి చెయ్యి ఆకాశం తట్టి ఎత్తి జీవితాన్ని ఆయన చేతికి అప్పగించుకున్న చేయి పట్టుకో. ప్రభువా నాతో ఉండయ్యా, నేను అనుభవిస్తున్న ఏవి నన్ను ఏమీ చేయలేవు, నేను వాటన్నిటిని దాటి ముందుకు వస్తానయ్యా. నువ్వు నాతో ఉన్నావు, నేను మరణాన్ని గెలిచిన నీవు నాతో ఉన్నావు ప్రభువా. నీ బిడ్డలను చూసుకొని కృంగిపోతున్నావా? నీ ఆర్థిక సమస్యలు చూసుకొని కృంగిపోతున్నావా? నీ దేహంలో రోగాలను చూసుకొని కృంగిపోతున్నావా? నీకు ఎదురవుతున్న పరిస్థితులను చూసుకొని కృంగిపోతున్నావా? ఎందుకు, ఎంతకాలం కృంగిపోతావు? ఈరోజు ఒక వర్తమానం నీ చెవులకు వినబడి ఉంది. ఆయన లేచాడు, నిన్ను లేపుతాడన్న వర్తమానం. ధైర్యము కలిగి వెళ్ళు. నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు నెమ్మదిని ఇస్తాడు, నీకు క్షేమాన్ని ఇస్తాడు, పోగొట్టుకున్న ఆనందాన్ని, సంతోషాన్ని, నీ కుటుంబంలో సమాధానాన్ని తిరిగి ఇస్తాడు. నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు, నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు. మనం ఆశీర్వాదాన్ని చూస్తాం. మనం పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ గణనామాన్ని బట్టి నిండు హృదయముతో నీకు కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు. ఈ ఈస్టర్ పండుగ రోజున మీరు మాకు ఇచ్చిన నీ వర్తమానానికై స్తోత్రాలు. నిజమే, నువ్వు సమాధిలో పెట్టబడి మహిమ దేహమును ధరించుకుని బయటకు వచ్చావు, కానీ నీ పునరుద్ధానమునకు సాక్షిగా ఉండటానికై నీవు బండను పురళింపచేసావయ్యా దేవతల చేత. ఈరోజు ప్రపంచం ఎదుట ఆ సమాధి నీ పునరుద్ధానానికి సాక్షిగా ఉంటే ప్రభువా, తెరవబడిన చెవులు గలవారమై, తెరవబడిన కన్నులు గలవారమై, తెరవబడిన హృదయము గలవారమై నీ చేత మేలును, స్వస్థతను, ఆశీర్వాదాన్ని, అద్భుతాలను పొందుకుని నీ పునరుద్ధానానికి మేము సాక్షులుగా ఉండటానికి మమ్మల్ని మీరు నిలబెట్టండి తండ్రి. 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన నీవు ప్రభువా, అనేక సంవత్సరాలుగా తెరవబడిన సమాధి సాక్షిగా ఉందయ్యా.
నీ పునరుద్ధానానికి మమ్మల్ని కూడా తెరచి నీ సాక్షిగా నిలబెట్టుకోమని, నీ మాటలు విని వెళుతున్న వారి హృదయంలో నీ మాటలను స్థిరపరచమని, దుష్టుడు నీ మాటలు ఎత్తుకుపోకుండా ప్రభా నీరు కట్టి ప్రతి వారి హృదయం, అందరి హృదయంలో స్థిరపరచి, అన్ని వేళలా నువ్వు మాతోనే ఉన్నావు, మాతో వస్తున్నావు అంటూ నిన్ను చూస్తూ నిచేత నడిపించబడుతూ నిచేత ఆశీర్వదించబడే వారిగా చేయమని, ఎవరు ఏ సమస్యల్లో వచ్చారో ఆ సమస్యలు విడిపించండి, ఎవరు నలిగిన హృదయంలో ఉన్నారో వారిని లేవనెత్తండి, ఉజ్జీవపరచండి, కృంగిన వారిని బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, ఇరుకులో ఉన్న వారికి విశాలతనివ్వండి ప్రభువా. నీ ఆశీర్వాదం ప్రతి బిడ్డకు కలుగు చేయండి, సమస్యల వలయాలన్నింటిలో నుంచి విడిపించండి, క్షేమకరమైన పరిస్థితులు ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ నజరేయుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిక నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడవచ్చు పర్యంతరం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి, ఆయన పునరుద్ధానం మనకు సాక్షులుగా ఈ లోకంలో మనందరినీ నిలబెట్టును గాక. ఆమేన్. హల్లెలూయా.